వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభిస్తున్న వేళ అర్హులైన నిర్వాసితులు అందరికీ న్యాయం చేసేలా ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అర్హులైన వారందరికీ పరిహారం అందించడంతో పాటు యువతకు 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 1800 గ్రీవెన్స్లు, పిటిషన్లు పరిశీలించి అర్హులైన వారికి న్యాయం చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2019 కట్ ఆఫ్ డేట్ నుంచి 2026 వరకు 18 ఏళ్లు నిండిన యువతకు 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా, నిర్వాసితులకు పరిహారం అందించనున్నారు. అదనంగా 169 కోట్లు చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అవార్డు పాస్ చేసిన తర్వాత ఇంకా మిగిలి ఉన్న అర్హులైన నిర్వాసితులు, యువతకు ఇలా పరిహారం, ఎక్స్గ్రేషియా అందించడం దేశ చరిత్రలోనే ఏ ప్రాజెక్టులోనూ జరగలేదని ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై మా ప్రతినిధి సాయి కృష్ణ గ్రౌండ్ రిపోర్ట్. రాష్ట్రంలోని అత్యంత దుర్భిక్షమైన ప్రాంతంగా పేరెన్నికగన్న ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మార్కాపురం ప్రాంతానికి శుభగడియలు రాబోతున్నాయి. ఈ బీడువారిని ఈ భూములకు సస్యశ్యామలం చేసేందుకు కృష్ణా జలాలు పరవళ్లు ప్రవహించనునే శుభగడియలు వచ్చేశాయి. ఈ నెలాఖరున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 3 దశాబ్దాలుగా కొనసాగిన అతి ముఖ్యమైన ప్రాజెక్టు వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించబోతున్నారు. ఆ శుభవేడుల కోసం పూర్తి స్థాయిలో జలవనరుల శాఖ సన్నద్ధమవుతోంది. ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న అన్ని నిర్మాణ పనులు కూడా పూర్తి చేసింది. ప్రస్తుతం మనం వెలిగొండ సొరంగాల వద్ద ఉన్నాం. ఇక్కడ జంట సొరంగాలు ఏర్పాటు చేశారు. సుమారు 19 కిలోమీటర్ల మేర శ్రీశైలం మల్లన్న ఆలయ సమీపంలోని కృష్ణా జలాలు బ్యాక్ వాటర్ అంతా కూడా ఈ సొరంగ మార్గాల ద్వారా సుమారు 21 కిలోమీటర్లు ఫీడర్ కెనాల్లో ప్రవహించి ఈ బీడువారిన భూములను సస్యశ్యామలం చేసేందుకు మొత్తం సర్వం సిద్ధమైంది. దీనికోసం నిర్వాసితులకు ఒక ప్రత్యేకమైన ప్యాకేజీలు ప్రభుత్వం విడతల వారీగా అందించింది. అయితే ఇవాళ ఒక చారిత్రకమైన నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఇప్పటి వరకు నిర్వాసితులకు అందించిన పరిహారంతో పాటు గతంలో ఈ అవార్డులోకి రానివారు, వారి పేర్లు ఎక్కనివారు, వారందరికీ కూడా అర్హులైన వారందరికీ కూడా పరిహారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించి జలవనరుల శాఖకు ప్రత్యేకమైన ఆదేశాలు ఇచ్చారు. 1800 గ్రీవెన్స్లు, పిటిషన్లు తమకు పరిహారం అందించాలని ప్రభుత్వానికి అర్జీలు వచ్చాయి, దరఖాస్తులు వచ్చాయి. నిర్వాసిత 11 గ్రామాల నుంచి కూడా వారంతా ప్రభుత్వానికి విన్నవించారు. అట్లాగే అవార్డు ప్రకటించిన తర్వాత 18 ఏళ్లు నిండిన వారందరికీ కూడా యువతీ యువకులకు ఎక్స్గ్రేషియా 2 లక్షలు ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ఒక సువర్ణ అధ్యాయంగా చెప్పాలి. ఒకసారి ప్రాజెక్టు నిర్వాసితులకు అవార్డు ప్రకటించిన తర్వాత, గెజిట్ రూపొందించిన తర్వాత తిరిగి మళ్ళీ ఇలా అదనపు అర్హులైన వారందరికీ కూడా పరిహారం అందించడం, యువకులకు ఎక్స్గ్రేషియా చెల్లించడం అనేది ఒక దేశ చరిత్రలోనే ఇది ఒక ప్రత్యేకమైన అంశంగా భావించాలని కూడా ప్రభుత్వం ప్రకటించింది. అలాంటి వారికి 169 కోట్ల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందించబోతోంది. ఇప్పటి వరకు 905 కోట్ల రూపాయలు నిర్వాసితుల కుటుంబాలకు 7321 కుటుంబాలకు ప్రభుత్వం అందించింది. 11 గ్రామాలు వాళ్ళంతా కూడా ఒక ఆధునిక దేవాలయాలు, సాగునీటి ప్రాజెక్టులు, నిర్వాసితులంతా కూడా దైవాంశ సంభూతులని కూడా ప్రభుత్వం ప్రకటించింది. వాళ్ళ త్యాగాలు వెలగట్టలేవు కాబట్టి అర్హులైన వారు అందరికీ కూడా న్యాయం చేస్తామని ఇప్పటికే వెలిగొండ నిర్వాసితులకు ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఆ భరోసా మేరకు ముఖ్యమంత్రి రాత్రి కూడా ప్రత్యేకంగా సమీక్ష చేసి అర్ధరాత్రి వరకు కూడా జలవనరుల శాఖల అధికారులకు ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు 169 కోట్ల రూపాయలు వెలిగొండ నిర్వాసితులకు లబ్ధి చేకూరే అవకాశాలున్నాయి. ఇప్పటివరకైతే వెలిగొండ ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టుగా మనం చెప్పాలి. జలవనరుల శాఖ రాష్ట్రంలోనే అత్యంత పొడవైన జంట సొరంగాలు తవ్వింది. 19 కిలోమీటర్లు. 3 దశాబ్దాలుగా ఈ ప్రాజెక్టు పెండింగ్లో ఉంది. 1996 మార్చి నెలలో ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాని భూమి పూజ చేశారు. 3 దశాబ్దాలుగా దీనికి మోక్షం లభించకపోవడంతో ఆయన కూడా ఒకంత ఆవేదన చెంది ఎట్టి పరిస్థితుల్లో ఈ కరువు సీమకు నీళ్లు ఇవ్వాలన్న ఒక దృఢ సంకల్పంతో జలవనరుల శాఖ అధికారులను, ఏజెన్సీలను పరిగెలు పెట్టించి మరీ పూర్తి చేయించారు. ఆ శుభగడియలు అయితే వచ్చేశాయి. ఉమ్మడి
ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రకాశంగా అత్యంత దుర్భిక్ష ప్రాంతంగా ఈ మార్కాపురం ఇప్పటికే పేరుగాంచింది. ఎర్రగొండపాలెం, కనిగిరి, మార్కాపురంతో పాటు గిద్దలూరు ఈ 4 నియోజకవర్గాలతో పాటు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, అలాగే ఆత్మకూరు, కడప జిల్లాలోని బద్వేలు 9 నియోజకవర్గాలు 30 మండలాల ప్రజలకు సాగునీరు సుమారుగా 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి ప్రాణాధారమైన కృష్ణా సుజల జలాలు అందించబోతోంది. ఇప్పుడైతే వెలుగొండ ప్రాజెక్టు పూర్తయింది. దీని ద్వారా మరికొన్ని రోజుల్లోనే తొలి దశ నీరు అయితే ఈ ప్రాంతానికి ఈ మొత్తం ఈ బీడు భూముల్లో ప్రవహించనున్నాయి. ప్రభుత్వం జలవనరుల శాఖ పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టును సిద్ధం చేసింది. మార్కాపురం జిల్లాలో ఒక రకంగా ఇప్పుడైతే పండగ వాతావరణం ఉంది. అన్ని గ్రామాల ప్రజలు నీటి కోసం వీరంతా తహతహలాడారు. దశాబ్దాలుగా అలమటించిపోయారు. సాగునీటి లేక భూగర్భ జలాలు అడుగంటిపోయి వాన 4 చుక్కల వర్షపు నీరుతోనే పంటలు పండించుకోలేని దుస్థితి ఈ ప్రాంతంలో నెలకొంది. అలాగే ఫ్లోరైడ్ రక్కసి ఈ ప్రాంత ప్రజలను పీడించేసింది. తీవ్రమైన అనారోగ్యంతో ప్రజలంతా దీర్ఘకాలంగా పూర్తిగా వైకల్యంతో బాధపడ్డారు. ఆ గడియలన్నీ కూడా అలాంటి దుష్పరిణామాలన్నీ కూడా తొలగిపోయి ఈ ప్రాంత ప్రజలకు మంచి రోజులు వచ్చాయని చెప్పాలి. తొలి దశలో 1,19,000 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. పూర్తి స్థాయిలో ప్రాజెక్టు పూర్తయిన తర్వాత 4.5 లక్షల మందికి 4.5 లక్షల ఎకరాలు 9 నియోజకవర్గాల్లో 30 మండలాల ప్రజలకు ఈ వెలుగొండ ప్రాజెక్టు ప్రయోజనం చేకూర్చనుంది. జలవనరుల శాఖ ఈ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసింది. వెలుగొండ ప్రాజెక్టు నుంచి కెమెరామెన్ ఎంఎస్ఎన్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.